చిరుధాన్యాలు మనం నిత్యం ఉపయోగించే ఆహార ధాన్యాలలో చిన్న గింజలు. ఇవి గడ్డి జాతికి చెందినవి. చిరుధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఎన్నో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో అనారోగ్యకర ఆహారపు అలవాట్లకు అలవాటు పడ్డారు జనాలు. దీంతో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. డయాబెటీస్, ఊబకాయం, అధిక రక్తపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏదో ఒక కారణంతో ఆసుపత్రులకి తిరగాల్సి వస్తుంది. మనం తినే ఆహారంలో చిరుధాన్యాలు తీసుకుంటే థైరాయిడ్, మూత్రపిండాలు, యూరిక్ యాసిడ్, కాలేయ వ్యాధులు, ప్యాంక్రియాటిక్ వంటి వ్యాధులకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు నిపుణులు. చిరుధాన్యాలతో కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిరుధాన్యాలతో డయాబెటీస్ కంట్రోల్ చేయొచ్చు. చిరుధాన్యాలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను పెరగనీయకుండా చూస్తాయి. అధిక బరువు తగ్గచ్చు కూడా. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా ఆకలి వేయడం, బరువు తగ్గడం సులభమవుతుంది. ఇక గుండె ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. చిరుధాన్యాలలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చిరుధాన్యాల వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. పీచు పదార్థం వల్ల మలబద్ధక సమస్యలు దూరం అవుతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. చిరుధాన్యాలను వండుకునే ముందు కనీసం 6 నుంచి 8 గంటలు నానబెట్టాలి. దీనివల్ల వాటిలో ఉన్న పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. చిరుధాన్యాలను అన్నం, రొట్టెలు, ఇడ్లీ, దోశ లేదా గంజిగా కూడా తీసుకోవచ్చు. ఇక చిరుధాన్యాల్లో రకాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొర్రలు. డయాబెటీస్ ఉన్నవారికి కొర్రలు మంచి ఆహారం. శరీరంలోని కొలెస్ట్రాల్ లేకుండా చూస్తుంది. నరాలకు శక్తినిస్తుంది. మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా ఇస్తాయి. ఇక తరువాతది అరికెలు. రక్తహీనత సమస్య ఉన్న వాళ్లకు అరికెలు ఒక గొప్ప వరమనే చెప్పాలి. మలబద్ధకం, షుగర్ వంటి సమస్యలతో బాధపడే వారికి అరికెలు రోజు తింటే ఎంతో ఆరోగ్యం. మంచి నిద్ర కూడా పడుతుంది. రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఇక తరువాతవి ఊదలు. ఇవి జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తాయి. చిన్న పేగు, పెద్ద పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. క్యాన్సర్ వంటి మహమ్మారి దగ్గరకు రాకుండా చూస్తుంది. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. డయాబెటీస్ ఉన్నవారు ఊదలను తమ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ఇక తరువాతది సామలు. అజీర్తి ఉన్నవారికి సామలు ఒక వరమనే చెప్పొచ్చు. అతిసారం, అజీర్ణం, ఆడవారి రుతి సమస్యలకు సామలు మంచి పరిష్కారాన్ని చూపిస్తాయి. మైగ్రేన్ నుంచి త్వరగా ఉపశమనం ఇస్తాయి. గుండె సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. ఊబకాయం, కీళ్ల నొప్పులతో బాధపడేవారు సామలు తింటే చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు.